మీ జేడ్ ప్లాంట్‌లో రీపోర్ట్ సైన్స్ క్లియర్‌గా ఉన్నాయా? రూట్స్ అన్నీ బయటకొచ్చేస్తున్నాయా? వెయిట్, మనకి రిపోర్ట్ చేసేంత టైం లేకపోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఇట్స్ వింటర్. టైం లేకపోవచ్చు గానీ 5 మినిట్స్ సేఫ్ సొల్యూషన్ అయితే ఉంది. ఈ వీడియో ఎస్పెషల్లీ బిజీ వుమెన్ కోసం. ఆఫీస్, ఫ్యామిలీ, హౌస్ వర్క్ మధ్యలో ప్లాంట్స్‌ని లవ్ చేసే బిజీ బీస్ కోసం. ఈ ప్లాంట్‌ని రిపోర్ట్ చేయకుండా, రూట్స్ డిస్టర్బ్ కాకుండా వింటర్‌లో బిగ్ జేడ్‌ని సేఫ్‌గా ఎలా మెయింటైన్ చేయాలో చూపిస్తాను. చాలామంది నన్నడుగుతున్నారు. రూట్స్ టైట్‌గా ఉన్నాయి, పాట్ చిన్నగా అయిపోయింది, గ్రోత్ స్లోగా ఉంది, రీపాట్ సైన్స్ అన్నీ ఉన్నాయి, రీపాట్ అన్నీ చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అని. కానీ సీజన్ ఏంటి? వింటర్. ఈ వింటర్ సీజన్‌లో కనుక మనం జేడ్ ప్లాంట్‌ని కనుక రీపాట్ చేస్తే గ్రోత్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది ఒక 6 మంత్స్ పాటు. అండ్ ఒక్కొక్కసారి మనం ప్లాంట్‌ని గూడా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. వింటర్‌లో జేడ్ ప్లాంట్ స్లో మోడ్‌లో ఉంటుంది. రూట్స్ యాక్టివ్‌గా ఉండవు. హీలింగ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఈ టైంలో రీపాట్ చేస్తే ప్లాంట్‌కి షాక్ అండ్ స్ట్రెస్ ఉండి లీవ్స్ అన్ని డ్రాప్ అయిపోతాయన్నమాట. సో, బిజీ లైఫ్‌లో మనం ఏం చేస్తాం? వీకెండ్‌లో టైం దొరికితే ఏ సండేనో ఎప్పుడో ఇది రీపాట్ సైన్స్ ఉన్నాయి కదా! అని చెప్పేసి వెంటనే మనం రీపాటింగ్ అయితే చేసేస్తాము. మీ ఇంటెన్షన్ అయితే గుడ్. కానీ రిజల్ట్ ఏమో బ్యాడ్. చాలా జేడ్ ప్లాంట్స్ ఇలా వింటర్‌లో డ్యామేజ్ అయిపోతాయన్నమాట. ప్లాంట్‌ని సేవ్ చేద్దాం అనుకోని మనమే డ్యామేజ్ చేస్తూ ఉంటాం. ఈ డౌట్ గనుక ఉంటే వీడియోని స్కిప్ చేయకండి. క్వెషన్ ఏంటంటే రీపాట్ కాదు అంటే ఇగ్నోర్ చేయాలా అని. బిజీ వుమెన్‌కి టైం లేకపోతే ప్లాంట్‌ని ఎలా సేవ్ చేయాలి? వీటన్నిటికి ఆన్సర్ సింపుల్ అండి. వింటర్‌లో రీపాట్ కాదు, టాప్ అప్ సాయిల్ మెథడ్ అనమాట. అదే బిజీ బీస్‌కి పర్ఫెక్ట్ సొల్యూషన్. అదెలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఈ ప్లాంట్ చూసారు కదండీ! ఇది అండ్ ఇందాక నేను చూపించిన ప్లాంట్ 2 ఒకేసారి కట్ చేసినవి మనం. నేను పైన ఐకార్డ్‌లో ఇస్తాను. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి. జేడ్ ప్లాంట్‌ని కట్ చేస్తే 3 రెట్లు పెరుగుతుందనే వీడియోలో నేను చూపిచ్చాను. ఈ 2 ప్లాంట్స్‌ని నేను ఒకే రోజు కట్ చేశాననమాట. అయితే ఈ పాట్‌లో ఉన్నది బాగా పెరిగింది. ఈ చిన్న పాట్‌లో ఉన్నది ఏమైందంటే మొత్తం రూట్ బౌండ్ అయిపోయి రూట్స్ అన్నీ పైకొచ్చేసి గ్రోత్ అనేది లేకుండా ఉంది చూడండి. అసలు పెరగట్లేదు. సో, అందుకని దీనికోసం నేను ఇదైతే ఫాలో అయ్యాననమాట. టాప్ అప్ సాయిల్ అంటే పాట్ మార్చడం కాదు. రూట్స్‌ని డిస్టర్బ్ చేయడం అంతకంటే కాదు. జస్ట్ మనం ఏం చేస్తామంటే పైన మాత్రమే ఒకలాంటి జాగ్రత్త అయితే తీసుకుంటాం అనమాట. అదెలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్లాంట్ అయితే మీరు చూసారు కదండీ! ఇది 5 ఇయర్స్ నుంచి ఇందులోనే ఉంది. దీని గ్రోత్ చాలా బాగుండేదనమాట. దీని నుంచే ఈ ప్లాంట్స్ అన్నీ గూడా నేను ప్రాపగేట్ చేసి పెంచాను. ఇది దాని నుంచి వచ్చిన బేబీ అనమాట. ఈ ప్లాంట్‌ని, ఆ ప్లాంట్‌ని నేను ఒకేసారి ట్రిమ్ చేశాను. బొన్సాయి చేద్దాం కదా! అన్నట్టు దాన్ని కట్ చేశాను. ఇదైతే మాస్ ప్రాపగేషన్ కోసం అనేసి దీని స్టెమ్స్ అన్నీ కట్ చేసేసాననమాట. ఇదైతే చాలా హెల్తీగా పెరుగుతుంది. అప్పుడే చూడండి ఎంత బుషీగా అయిపోయిందో. దీన్ని పాపం చాలా హార్డ్ ప్రూనింగ్ చేశాను. ఇది చాలా బాగా అవుతుంది. బట్ ఇది చూసారా? అసలు గ్రోతే లేకుండా అయిపోయిందనమాట. ఆ రోజు మీకు గుర్తుంటే ఆ వీడియోలో నేను చెప్పాను. చిన్న చిన్న స్టెమ్స్ ఊరికే గుచ్చాను. వాటికి గూడా రూట్స్ ఫార్మ్ అయిపోయాయనమాట. చూడండి ఓడట్లేదు. అంత చిన్న స్టెమ్స్ అయినా సరే జేడ్ చాలా బాగా ఈజీగా గ్రో అయిపోతుందనమాట. సో, ఇదప్పుడు పెట్టింది. అయితే మనకి రూట్స్ మీకు కనిపిస్తున్నాయి గదా! చూడండి మొక్క మొత్తం అంతా ఎక్కడ చూసినా రూట్స్ అన్నీ బయటకొచ్చేసాయి. సో, అలా వచ్చేస్తే కనుక వింటర్‌లో మనకి గ్రోత్ ఉండదు కాబట్టి రీపాటింగ్ చేయకుండా మీరేం చేయాలంటే పైన లేయర్‌ని మొత్తం ఫస్ట్ ఒకసారి జస్ట్ రబ్ చేయండి స్లోగా. దేనితో అయినా ఒక అట్ట ముక్కతో గానీ, మీ చేత్తో గానీ దేనితో అయినా రబ్ చేయండి. అంటే గోకొద్దు. నెయిల్స్‌తో గోకడం అట్లా చేయొద్దు. ఇది గూడా ఒక స్టెమ్ పెట్టానండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. పైన గూడా డ్రై అయిపోయిందనమాట అది. సో, ఇంకది బ్రతికినట్టే. సో, నేనైతే ఒక అట్ట ముక్క తీసుకున్నాను. అట్ట ముక్కని తీసుకొని శుభ్రంగా పైనున్నదంతా తీసేసాను. అంటే మనకి అదంతా వేస్ట్ అనమాట. దాన్నైతే ఖచ్చితంగా ఫస్ట్ తీయాలి. అది తీయకుండా కనుక మీరు ఈ సాయిల్ మెథడ్‌ని ఫాలో అయ్యారు అంటే ఇదంతా ఒక ఫంగస్‌లాగా ఫార్మ్ అయిపోతుంది మనకి. మొక్క చచ్చిపోతుందనమాట. లేదంటే కొంచెం డల్ అవుతుంది. సో, అందుకని ఫస్ట్ అయితే మంచిగా బాగా క్లీన్ జేయాలి. ఈ 2 ప్లాంట్స్‌కి మధ్యలో చూడండి వదిలేసాను నేను చూసారా? అట్లా అంతా జాగ్రత్త తీసుకోండి. తీసుకొని మొత్తం ఎక్కడ ఎలాంటి వేస్ట్ లేకుండా మొత్తం అయితే
క్లీన్ చేసేయండి. రూట్స్‌ని కూడా అంటే డ్రై అయిపోయిన రూట్స్ కూడా కొన్ని ఉంటాయి కదండీ! మనం కొంచెం రబ్ చేస్తే అవి కూడా వచ్చేస్తాయన్నమాట. అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి వింటర్‌లో రూట్స్ అవన్నీ కూడా వీక్‌గా ఉంటాయి. ఎక్కువగా తవ్వినట్టుగా మాత్రం చేయొద్దు. ఓకేనా? జస్ట్ పైన లేయర్ తీయండి అంతే. హే! ఇది చూడండి. ఒకటి లీఫ్‌కి కూడా రూట్ అనేది ఫార్మ్ అయింది చూడండి. లీఫ్ ప్రొపగేషన్ ఎప్పుడు చేయలేదు. ఆకు పడుంటుంది. దానికి కూడా రూట్ ఫార్మ్ అయిపోయింది చూడండి. దానికి కూడా ఒక వేరొచ్చేసిందనమాట. సో, మీకు అర్థమైందా జేడ్ ప్లాంట్ అనేది ఎంత ఈజీ అనేది. సో, తర్వాత ఏంటంటే మనం మొత్తం అయితే అందులో ఉన్న డస్ట్ అంతా అయితే తీసేయాలండి. అలాగే వేస్ట్‌గా ఉన్న ప్లాంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసేసేయండి. అంటే సర్ఫేస్ మొత్తం క్లీన్‌గా చేసేసేయండి. అండ్ నేను అవన్నీ ఎందుకు పీకేస్తున్నాను అంటే నేను బొన్సాయి కోసం దాన్ని చేశాను కాబట్టి కొత్తగా వచ్చిన చిగుర్లన్నీ కూడా తీసేస్తున్నానండి. అలా అంటే అవి తీసేస్తేనే మనకి పైన గ్రోత్ బావుంటుందనమాట. అది మనం బొన్సాయి వీడియోలో చూద్దాము. సో, ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకోండి. ఇదైతే స్టెప్ 1 అనమాట. జస్ట్ 3 స్టెప్స్‌లో మన వర్క్ అయితే అయిపోతుంది. కానీ ఇది మొత్తం దీని లైఫ్ అంతా కోసమని కాదండి. మనకి సమ్మర్ వచ్చే వరకు అంతే అనమాట. అంటే ఏప్రిల్ వరకు ఇది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఏప్రిల్ వచ్చిన తర్వాత కొంచెం హీట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం రీపాట్ చేయొచ్చు. మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లైట్ సాయిల్‌ని లేదా సక్కలెంట్ సాయిల్ అంటాం కదండీ! సక్కలెంట్స్‌కి మనం ఏ సాయిల్ అయితే యూజ్ చేస్తామో ఆ సాయిల్‌ని ఒకవేళ మీ దగ్గర సక్కలెంట్ సాయిల్ లేకపోతే గనక చాలా లైట్ వెయిట్ ఉన్న సాయిల్ అంటే కోకోపీట్ ఎక్కువ కలపండి. అప్పుడు ఆ సాయిల్‌ని ఇందులో అయితే యాడ్ చేయండి. అండ్ సాయిల్ వేసేటప్పుడు కూడా ఏంటంటే అండి చాలా తక్కువ వేయాలి. అంటే ఒక 1 సెంటీమీటర్ అట్లంతా హైట్ వస్తే చాలనమాట. బాగా మొత్తం అంతా పరచండి. ఎక్కువ మాత్రం వేయొద్దు. అండ్ హెవీ సాయిల్ వేస్తే ఏమవుతుందంటే, మనం వాటర్ ఏస్తాం కదండీ! ఆల్రెడీ రూట్స్ పైన ఉన్నాయి గదా! సో, అవి రాట్ అవ్వడానికి అంటే కుళ్ళిపోవడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువుంటుంది. చూడండి నేను పక్కకు జరిపి మరీ చూపిస్తున్నాను మీకు. మళ్ళీ వేర్లు కనిపించేలాగా. అంటే నేను ఎంత సాయిల్ వేయలేదు అనేది మీకు అర్థం అవ్వడం కోసం. చాలా తక్కువ సాయిల్ వేయండి. ఎందుకంటే ఇది మనం దీన్ని ఏప్రిల్ వరకు కాపాడడం కోసం చేస్తున్నాం అంతే. సో, వేసిన తర్వాత ఒకసారి మీరు మొత్తం అంతా సర్ది తర్వాత చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. వాటర్ చాలా తక్కువ వేయాలనమాట. అసలు ఎక్కువ వాటర్ వేయనేవద్దు. జస్ట్ అట్లాగా స్ప్రింకిల్ చేయండి అంతే. అట్లా చేస్తే సరిపోతుందనమాట. బిజీ ఉమెన్‌కి ఇది బెస్ట్ మెథడ్ అండి. మీరు ఈజీగా దీన్ని సర్వైవ్ చేయొచ్చు. అండ్ చూసారా ఈ 2 చిన్న మొక్కలు అంటే బేబీస్ అని చెప్పడానికి అట్లా చూపిస్తున్నాను. మనం ఏదైతే చేసామో అది మదర్ ప్లాంట్. ఈ 3 ప్లాంట్స్‌ని కూడా అదే నాకిచ్చిందన్నమాట. దీని నుంచి ప్రాపగేట్ చేసినవే అవి. సో, దీన్ని కంపల్సరీ సేవ్ చేయాలని నేను ఫస్ట్ తెచ్చిన తర్వాత ఫస్ట్ దీంట్లోనే వేశానండి. అప్పటినుంచి 5 ఇయర్స్ నుంచి ఇది ఇందులోనే ఉంది. అండ్ మన సాయిల్ చూసారా 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు డ్రై అయిపోయింది. అంటే అంత తక్కువ వాటర్ వేశాననమాట. సో, వాటర్ అయితే చాలా తక్కువ వేయాలి. ఈ వీడియో మీ జేడ్‌ని గనక సేవ్ చేసుంటే లైక్ చేయండి. అండ్ బిజీలాగా స్మార్ట్ గార్డెనింగ్ నేర్చుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఫుల్ జేడ్ కేర్ ప్లేలిస్ట్ ఉందండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.